హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రజనీకాంత్ అండ్ వెల్కమ్ టు ఆర్కే కరెంట్ అఫైర్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి మౌంట్ రువాంగ్. సో మౌంట్ రువాంగ్ అనే వాల్కనో అంటే అగ్నిపర్వతం రీసెంట్గా బద్దలు కావడం జరిగింది. అయితే ఒక ఒక డేలో 5 సార్లు బద్దలై వార్తలో నిలిచి సమస్యాస్పదంగా మారడం జరిగింది. అయితే ఈ మౌంట్ రువాంగ్ సంబంధించినటువంటి ఆ, ఈ అగ్నిపర్వతం ఇండోనేషియాలో ఉండడం జరిగింది. ఇండోనేషియా దగ్గర ఉన్నటువంటి షామ్ తులంగి అనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దాని సేవలు అయితే నిలిపేయడం జరిగింది. ఎందుకంటే ఈ వాల్కనో నుంచి వచ్చేటువంటి ఆ డస్ట్ కానీ ఇతరత్ర గ్యాసెస్ వల్ల మౌంట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది కొన్ని రోజులు రద్దు కావడం అయితే జరిగింది. దీని పూర్తి పేరు వచ్చేసి స్టాటో వోల్కన్ మౌంట్ రువాంగ్ అని పిలవడం జరుగుతుంది. అయితే ఇది ఇండోనేషియాలోని సులవేని ద్వీపానికి ఉత్తరం ఉండడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, అయితే టుడే మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వరల్డ్ బెస్ట్ ఎయిర్పోర్ట్స్. సో వరల్డ్ ఇంటర్నేషనల్ బెస్ట్ ఎయిర్పోర్ట్స్ మనం పరిగణలోకి తీసుకున్నట్టయితే ఇది స్కై ట్రాక్ అనే సంబంధించినటువంటి సంస్థ 2024కు రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో బెస్ట్ ఎయిర్పోర్ట్స్ అంటే సౌకర్యాల పరంగా కానీ లేకపోతే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ పరంగా కానీ ఓవరాల్గా చూసుకున్నట్టయితే బెస్ట్ ఎయిర్పోర్ట్స్ ఏవి అని అంటే ఫస్ట్ వన్ వచ్చేసి దోహాలోని హమీద్ ఎయిర్పోర్ట్, అండ్ సెకండ్ వన్ వచ్చి సింగపూర్కు చెందినటువంటి చాంగి ఎయిర్పోర్ట్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి సియోల్కు చెందినటువంటి ఇన్చేయాన్ ఎయిర్పోర్ట్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి హనీదా ఎయిర్పోర్ట్ టోక్యో, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి నరీతా ఎయిర్పోర్ట్ టోక్యో. అంటే ఫస్ట్ ఎయిర్పోర్ట్ హమీదా దోహాలో ఉండడం జరిగింది. అయితే మన ఇండియాలో చూసినట్టయితే మన ఇండియాలో కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. మరి వాటి ర్యాంకింగ్ ఏంటి అని చెప్పి అనుకున్నప్పుడు సో ఢిల్లీలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 36వ ర్యాంకు, సో బెంగళూరులో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్కి 59వ ర్యాంకు, అండ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్కి 61వ ర్యాంకు, అండ్ ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 95వ ర్యాంక్ అయితే రావడం జరిగింది. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డాక్టర్ పావులూరి సుబ్బారావు గారికి ఆర్యభట్ట అవార్డు. అసలు ఈ ఆర్యభట్ట అవార్డు అంటే ఏంటి, అసలు ఇది ఎందుకు ఇస్తారు అనుకున్నప్పుడు ఏరోనాటికల్ సంబంధించినటువంటి స్పేస్ ఈ ఇన్స్ట్రుమెంట్స్ కానీ లేకపోతే ఈ విమానాలకు సంబంధించినటువంటి ఇస్రో రిలేటెడ్ ఏరోనాటిక్ సంబంధించినటువంటి కృషి ఎవరైతే చేస్తారో వారికి ఈ ఆర్యభట్ట అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది 2024 గాను డాక్టర్ పావులూరు సుబ్బారావు గారికి ఇవ్వడం జరిగింది. ఇతను అనంత్ టెక్నాలజీస్ అనే సంస్థకు సంబంధించినటువంటి చైర్మన్. ఇది ఏఎస్ఐ డిస్టింగ్విష్డ్ ఫెలో అనే సంస్థ ఇవ్వడం జరుగుతుంది. గతంలో ఇతనికి భాస్కర్ అవార్డు అని కూడా ఇంకొక అవార్డు రావడం జరిగింది. ఇప్పుడు ఆర్యభట్ట అవార్డు రావడం జరిగింది. మనం 98 శాటిలైట్స్ పంపించి ఒకసారి రికార్డ్ సృష్టించడం జరిగింది. ఆ రికార్డ్ సృష్టించిన శాటిలైట్స్ పంపించడంలో ఈ అనంత్ టెక్నాలజీస్ అనేది కూడా పార్ట్నర్షిప్గా ఉండడం జరిగింది. ఇది ప్రధానమంత్రికి సంబంధించినటువంటి ఏదైతే ఏరోనాటికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి ఉంటారో వారి నుంచి ఈ ఆర్యభట్ట అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ అవార్డు 1975లో కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది, అంటే ప్రారంభించడం జరిగింది. దీనికి ఒక ప్రశంసా పత్రము అంటే ఒక సర్టిఫికేట్ మరియు ఒక 1 lakh రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆర్యభట్ట అవార్డు 19th ఏప్రిల్ 1975లో జరుగుతుంది. ప్రతి ఇయర్ ఏప్రిల్ 19th రోజు మనకైతే ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, అయితే మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి క్లౌడ్ సీడింగ్. అసలు క్లౌడ్ సీడింగ్ అంటే ఏంటి, ఇది ఎలా జరుగుతుంది? ఇటీవల మనం రీసెంట్గా చూసినట్టయితే దుబాయ్లో అకాల వర్షాలు వచ్చాయి. అసలు దుబాయ్లో యాక్చువల్గా వర్షాలు పడడం చాలా సర్వసాధారణం కాదు. ఎందుకంటే అక్కడ డెజర్ట్ రిలేటెడ్ ప్లేస్ అది. అక్కడ వర్షాలు పడడం అనేది చాలా అరుదు. అయితే ఈ క్లౌడ్ సీడింగ్ పద్ధతిని ఉపయోగించి వాళ్ళు వర్షాలు కురిపించాలని చెప్పి అనుకున్నారు. ఇందులో సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్ అండ్ డ్రై ఐస్ వీటికి సంబంధించినటువంటి ఈ మిశ్రమాన్ని గాల్లో ఉన్న మేఘాల పైకి వెళ్ళి స్ప్రే చేసినప్పుడు అక్కడ వర్షం అనేది పడడం జరుగుతుంది. దీన్ని మనం ఆర్టిఫిషియల్ రెయిన్స్ అని చెప్పి క్లౌడ్ సీడింగ్ అని చెప్పి అనడం జరుగుతుంది. కానీ ఇక్కడ దురదృష్టవశాత్తు ఏం జరిగిందంటే వర్షంలో కురవకుండా మేఘం మొత్తం బ్రేక్ అయిపోయి ఒక కుంభకోణం లాంటి కుండపోత వర్షం అని అంటాం. కుండపోత వర్షం అనేది రావడం జరిగింది. దీన్ని మొత్తంగా ఆ ఎయిర్పోర్ట్స్ ఏరియా ఏదైతే ఉందో ఆ దుబాయ్ మొత్తం ఒక వర్షంలో మునిగిపోవడం అయితే జరిగింది.
ఓకే ఫ్రెండ్స్. అయితే టుడే మన లాస్ట్ టాపిక్ వచ్చేసి ఏందంటే, ఓకే. రైట్ టు స్లీప్ అనేది కూడా ప్రాథమిక హక్కు అని జెప్పి రీసెంట్‌గా ముంబై హైకోర్ట్ అయితే తీర్పునివ్వడం జరిగింది. ఈ రైట్ టు స్లీప్ అంటే నిద్రించే హక్కు కూడా మానవ జీవన విధానంలో ఒక హక్కుగానే భావించాలని జెప్పి ముంబై హైకోర్ట్ అయితే మనకు రీసెంట్‌గా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇది ఆర్టికల్ 21 కిందికి వస్తుందని జెప్పి చెప్పడం జరిగింది. అయితే ఒక మనీ లాండరింగ్ కేసులో గాంధీధామ్ నివాసి అంటే ఉత్తరప్రదేశ్‌లోని గాంధీధామ్‌లో ఉంటున్నటువంటి ఒక నివాసి అయినటువంటి రామ్ కొత్ముల్లా ఇస్రానీ అనే ఒక వ్యక్తి 64 సంవత్సరాల ఏజ్ ఉన్నటువంటి వ్యక్తి తనకి తన వాంగ్మూలాన్ని రికార్డ్ చేయాలని చెప్పి ఈడీ వాళ్ళు అర్ధరాత్రి వెళ్ళి తనని డిస్టర్బ్ చేసి, తన నిద్రను డిస్టర్బ్ చేసి వాంగ్మూలం అయితే బలవంతంగా రికార్డ్ చేయడం జరిగింది. అయితే వీళ్ళు తన అంగీకారపూర్వకంగానే రికార్డ్ చేశామని చెప్పినప్పటికీ హైకోర్టు దీన్ని సీరియస్‌గా తీసుకొని రైట్ టు స్లీప్ అనేది ఒక ఫండమెంటల్ రైట్ కిందకొస్తుంది. ఆర్టికల్ 21 కింద అని చెప్పి ఎప్పుడైనా చేయాలనుకుంటే పగటిపూట వాళ్ళ వాంగ్మూలాన్ని తీసుకోవాలి తప్ప నైట్ టైం వాళ్ళ స్లీప్‌ని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి హైకోర్ట్ అయితే చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.